मैं हूँ, ये मेरी ओल्ड फ़ोन है और यहाँ मेरी न्यू फ़ोन का अनबॉक्सिंग हो रही है. This video is completely going to be an experiment. This is my first vlog ever. So అమ్మాయిలకి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రెస్ సెలెక్షన్, స్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే ఒక క్విక్ ట్రాన్సాక్షన్ చూసేద్దాం. 1 2 3. Introducing the queen of the video. 1 2 3. బాకీ హే మేరే దోస్త్, ఎందుకంటే వీడియో ఎండ్లో నేను నా కొత్త ఫోన్ని అన్బాక్సింగ్ కూడా చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా నేను ఎప్పుడూ చెప్పలేదు కదా. ఎస్, దిస్ వీడియో ఈస్ కంప్లీట్లీ గోయింగ్ టు బి అన్ ఎక్స్పెరిమెంట్ బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఎవర్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మనకి వ్లాగ్స్ చూసిన ఎక్స్పీరియన్సే కానీ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇప్పుడెప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. బట్ నేను ఖచ్చితంగా నేర్చుకొని ఇంతకన్నా బెటర్ వ్లాగ్స్ తీస్తానని మాత్రం మీకు చెప్తాను. అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. నేను స్టోరీస్లో చాలాసార్లు మెన్షన్ చేశాను దట్ ద నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ స్పెషల్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి. అండ్ మీకు టైటిల్ బట్టి అర్థమైపోయి ఉంటుంది దాట్ ఐఎమ్ గోయింగ్ టు బై అ న్యూ మొబైల్ ఫోన్. యే! సో ఏంటి ఫోన్కి ఇంత ఎగ్జైట్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ఎప్పుడూ ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ అనేది ప్రెజెంట్ చేసుకోలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ గిఫ్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందుకనే ఇది నాకు చాలా స్పెషల్ వీడియో. అండ్ ఆల్సో ద ఫస్ట్ వ్లాగ్ అంటే డబుల్ ద మార్కా. సో ఖచ్చితంగా స్పెషల్ అవ్వకుండా ఇంకెలా ఉంటుంది నాకు. అండ్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. ఐ జస్ట్ హ్యావ్ టు వేర్ ద మాస్క్. సో ఇంకా మాస్క్ వేసుకొని వెళ్ళిపోవడమే. అన్నయ్య ఈజ్ ఆల్సో వెయిటింగ్ అవుట్ సైడ్ ద హోమ్ అయింది. ఎక్సైట్మెంట్లీ మాట్లాడుతున్నాను నాకే తెలియట్లేదు. అవుట్ సైడ్ ద రూమ్. సో రూమ్ బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో మనం వెళ్ళిపోవడమే. మీరు కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళండి. కొనుక్కొని వచ్చే లోపల యూ సీ ద బిహైండ్ ద సీన్స్. అక్కడ నేను నా క్యూట్ మెమరీస్, కొంచెం స్పెషల్ మెమరీస్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు మనం రెడీ అయిపోవాలి ఫాస్ట్గా బికాజ్ అన్నయ్య ఈజ్ ఆన్ ద వే టు హోమ్. సో తను వచ్చే లోపల వీ హ్యావ్ టు గెట్ రెడీ. తర్వాత లంచ్ చేసేసి విల్ గో టు ద స్టోర్. సో ఫస్ట్ నేనేమనుకున్నానంటే స్టోర్కి వెళ్ళేసి వచ్చి దాని తర్వాత లంచ్ చేద్దాము అని చెప్పి. బట్ ఐ డెంట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఐఎమ్ వెరీ హంగ్రీ. సో మేబీ లంచ్ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో టు ద స్టోర్. అండ్ ఇది నా రీసెంట్ అప్డేట్ ఇన్ ద రూమ్ వర్క్. నాకు ఇదివరకు ఈ వర్క్ డెస్క్ అనేది హాల్లో ఉండింది. బట్ వీ హ్యాడ్ మేడ్ అ ఫ్యూ చేంజెస్ అండ్ ఇప్పుడు ఇక్కడికి మూవ్ చేస్తాం. సో దిస్ ఈజ్ మై డెడికేటెడ్ వర్క్ స్పేస్ అండ్ దట్ ఈస్ వన్ ఫ్రేమ్ విచ్ ఐ లైక్ వెరీ మచ్, లార్డ్ వినాయక్. ఎస్, ఇప్పుడైతే మనం రెడీ అయిపోవాలి అండ్ ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్ టుడే. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఐఎమ్ వేరింగ్ టుడే. నార్మల్ కుర్తీ అండ్ లెగిన్. ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నాను అండ్ నాకు ప్రైస్ డీటెయిల్స్ అవేం గుర్తులేవండి బికాజ్ ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది నేను తీసుకొని. బట్ దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్ స్పెషలీ ఇన్ ద సమ్మర్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్. ఎస్, అమ్మాయిలకి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రెస్ సెలెక్షన్, స్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడు ఏం వేసుకోవాలా అని చెప్పి పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే మనకి ఓన్లీ జస్ట్ అలా డ్రెస్ వేసుకుంటే కాదు, దానికి మ్యాచింగ్ యాక్సెసరీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ నాకైతే నా కేసులో స్పెషల్లీ నేను ఎప్పుడైనా
ఇట్లా అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అస్సలు నా దగ్గర బట్టలే లేవురా బాబు అనిపిస్తుంది. అదే నేను క్లాజెట్ సర్దాలనుకోండి, బాబోయ్ ఎన్ని బట్టలు ఉన్నాయిరా నాయన, ఇంకా బట్టలే కొనుక్కోవద్దు అనిపిస్తుంది. సో నాలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక క్విక్ ట్రాన్సాక్షన్ చూసేద్దాం. 1 2 3. సో ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రాన్సాక్షన్, ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు, ఎడిటింగ్ అప్పుడు చూసుకోవాలి. సో యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, వాచ్. సో ఎస్, మనం ఫైనల్లీ రెడీ అయిపోయామన్నమాట. అండ్ గర్ల్స్, మీ అందరికీ సమ్మర్లో మనం యూజువల్గా మేకప్ వేసుకోవాలన్నా, అంత ఎక్కువ లేయరింగ్ చేయాలంటే స్కిన్కి చాలా చాలా చిరాగ్గా ఉంటుంది. సో వెరీ వెరీ క్విక్ టిప్ ఏంటంటే, మీరు హ్యాపీగా కాజల్, ఐలైనర్, ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకున్నారు అంటే యు ఆర్ ఆల్ సెట్. మీరు ఎక్కువ లేయరింగ్ అలాంటివి ఏం చేయక్కర్లేదు, బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అండ్ నౌ ఐ విల్ షో యూ సంథింగ్. దిస్ ఇస్ మై మేకప్ పౌచ్. నార్మల్గా నా అన్ని ఫౌండేషన్, కాంపాక్ట్ అన్నీ అందులోనే ఉంటాయి. నేను స్పెషల్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు, ఈ బార్బీ ఐస్ ఓపెన్ క్లోజ్ అవుతాయి, చూస్తున్నారా? సో అది ఈ బ్యాగ్ స్పెషాలిటీ అనమాట. నేను ఎప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నట్టున్నా, బట్ అప్పుడు ఇది మేకప్కి యూజ్ చేసేదాన్ని కాదు, యూజువల్ కాలేజ్ వ్యాలెట్కి యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం మేకప్కి యూజ్ చేస్తున్నాను. క్యూటీ. ఇది వచ్చి నా పాత మొబైల్ సామ్సంగ్ J7 ప్రైమ్. ఇది నేను ఇంజనీరింగ్లో కొనుక్కున్నట్టున్నాను. అండ్ దిస్ ఇస్ మై క్యూట్ పౌచ్ విత్ హ్యాంగింగ్. సో నాకు అప్పుడు ఒక హ్యాంగింగ్ పిచ్ ఉండదు అనమాట, అంటే ఫోన్ కేసెస్కి ఇట్లా క్యూట్ హ్యాంగింగ్ ఉండాలి అని, బట్ నాకు దొరకలేదు. బట్ ఫైనల్లీ ఆన్లైన్లో దొరికింది. ఈ కేస్ అయితే మాత్రం నేను ఉంచుకుంటున్నాను. ఫోన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్చేంజ్. చిన్న కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, అందుకే కూర్చున్నాను. సో యా, చూసారు కదా, దిస్ ఇస్ మై ఫోన్, ఓల్డ్ ఫోన్. నార్మల్గా ఆన్లైన్లో చూస్తే నేను సామ్సంగ్ M21 తీసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఆన్లైన్ అమెజాన్లో చూస్తే 16,000 అరౌండ్ ఉంది, విచ్ ఇస్ 64 GB ఇంటర్నల్ అండ్ 120 GB ఎక్స్టర్నల్ ఆర్ సంథింగ్. బై ద వే, మీకు ఏమైనా సౌండ్స్ ఇగ్నోర్ చేయండి, పక్కన వాళ్ళు ఈజ్ డూయింగ్ సమ్ వర్క్. యా, సో ఆన్లైన్లో అయితే 16,000 ఉండింది. అండ్ ఈ ఫోన్, ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే మాత్రం 3,000 రూపీస్ ఎక్స్చేంజ్ వస్తుంది మీకు విత్ ద ఓల్డ్ మొబైల్ అని చెప్పి ఉంది. బట్ స్టోర్లో ఎంత ఉన్నదని నాకు కూడా తెలియదు, ఒకసారి వెళ్తే కానీ. అండ్ ఐ వాంట్ టు షో సమ్ మెమరీస్ ఇన్ మై ఓల్డ్ ఫోన్. అంటే ఇది ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తున్నాను కదా, సో ఐ ట్రాన్స్ఫర్డ్ ఆల్ మై పిక్చర్స్ ఇన్ టు ద ల్యాప్టాప్. సో ఐ జస్ట్ ఆల్ వాంట్ టు షేర్ దాట్ క్యూట్ మెమరీస్ విత్ యూ. అన్నీ కాదు, బట్ ఎందుకంటే అన్నీ చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అండ్ వీడియో లెంత్ కూడా చాలా చాలా అయిపోతుంది, కాబట్టి కొన్ని చూపిస్తాను. అండ్ మోస్ట్లీ నేను ఒక్కదాన్నే ఉన్నవి చూపిస్తున్నాను, బికాజ్ నాట్ ఎవ్రీబడి విల్ బీ కంఫర్టబుల్ ఆన్ ద వీడియో కాబట్టి. సో మ్యాక్సిమం నేను సింగిల్గా ఉన్న పిక్సే చూపిస్తాను. నేను అలా మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చే లోపల మీరు ఇలా మెమరీస్ అన్నీ చూసేయండి, ఓకే? సో దిస్ పిక్చర్ ఈజ్ వెన్ వీ వెంట్ టు ద ఇనార్బిట్ మాల్. యూజువల్గా నాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ మాల్స్లో చూడడం చాలా ఇష్టం. సో ఇది మేము ఇనార్బిట్కి వెళ్ళినప్పుడు పిక్చర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇనార్బిట్ పిక్చరే. నాకు టాయ్స్ చాలా చాలా ఇష్టం, అండ్ దిస్ వాజ్ మై వెరీ ఫేవరెట్ టాయ్. అంత పెద్ద టాయ్ నా దగ్గర లేదు కానీ, బట్ ఐ లవ్ టాయ్స్. And this is a Christmas celebrations at office, first Christmas celebrations at Amazon. అక్కడ అలా ప్రాపర్టీస్ ఉంటే ఊరుకో పెట్టుకొని అలా పోస్ట్ దిగమన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆర్ ట్రైనింగ్ డేస్ ఎట్ అమెజాన్. మాకు 5 to 2 ఉండేదన్నమాట, అంటే ఈవినింగ్ 5 to బట్ నైట్ 2. సో ట్రైనింగ్ అవ్వగానే ఇలా పిక్చర్స్ దిగుతూ ఉండేవాళ్ళం. అండ్ దిస్ ఇస్ మై హాస్టల్ డే. సో దట్స్ మై క్యూటీ మినీ. సో నేను హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దాన్ని తీసుకొని introducing the queen of the video. 1 2 3.
సో ఎస్ ఫైనలీ ఐ గాట్ మై న్యూ మొబైల్ ఫోన్. అండ్ మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, చూపిస్తాను అన్నట్టు. సో నేను పాత మొబైల్ ఎక్స్చేంజ్కి ఇచ్చొస్తానన్నాను, కానీ ఇచ్చి రాలేదు. ఎందుకంటే ఐ టెల్ యూ ద స్టోరీ. నేను యాక్చువల్గా సామ్సంగ్ M21 మొబైల్ కొనుక్కుందామని వెళ్ళాను కదా, బట్ స్టోర్కి వెళ్ళంగానే M21 లేదు, M31 ఉంది, M51 ఉంది అని చెప్పాడు. సో నాకున్న స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే కెమెరా బాగుండాలి అండ్ ఆల్సో స్టోరేజ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో దీస్ ఆర్ మై 2 స్పెసిఫికేషన్స్ నేను ఫోన్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు. సో ఇంకా M21 లేదు. సో సేమ్ స్పెసిఫికేషన్స్ విత్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ మీకు వివోలో దొరుకుతుంది అని చెప్పారు. సో నేను చూసినప్పుడు నాకు ఇది బాగా అనిపించింది. సో నేను సామ్సంగ్ M21 నుంచి వివో V20కి మారడానికి రీజన్ అదనమాట. అండ్ ఇది ఎందుకు ఎక్స్చేంజ్కి ఇవ్వలేదు అంటే, మీకు కనిపిస్తుందా, ఈ డిస్ప్లే అనేది కంప్లీట్గా పాడైపోయింది. సో వాట్ దే సజెస్టెడ్ ఇస్, మీరు అది ఇచ్చినా సరే మీకు పెద్ద ప్రైస్ ఏం రాదు, సో ఇట్స్ బెటర్ యూ యూస్ దట్ అని చెప్పాడు. సరే నాకు కూడా ఒక ఎక్స్ట్రా పీస్ ఉంటే బెటర్ అనిపించి ఇంకా నాకు ఇవ్వలేదు. సో ఇది బడ్జెట్ విషయానికి వస్తే ఇది మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి 24,000, బట్ ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది. సంగీత మొబైల్ స్టోర్ నేను కొన్నది, సో దాంట్లో అయితే ఆఫర్ నడుస్తుంది. నాకు 20,000 పడింది, 20,000. అండ్ నాకు ఈ పవర్ బ్యాంక్ ఫ్రీ వచ్చింది, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్. సో మీకు ఇది వద్దనుకుంటే కనుక మీకు ఇంకొక 500 తగ్గించి 19,500కి చేస్తాడు. బట్ నేనైతే తీసుకుని పెట్టుకున్నాను, ఎందుకైనా సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఛార్జర్ క్యారీ చేయకుండా ఉంటుంది కదా అని చెప్పి. సో అండ్ యా, నేను ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో మై ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. మై గాడ్, మెనీ ఫస్ట్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. ఎస్, సో మీరేదో నేను పెద్ద టెక్నీ గ్యాడ్జెట్ యూజర్ అని చెప్పి ఫిక్స్ అయిపోకండి. అస్సలు కాదు, నాకు గ్యాడ్జెట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా పెద్దగా రాదు. సో నేను ఏమైనా తప్పులు చెప్తే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు. అండ్ దీని ఆన్లైన్ లింక్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. సో ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, సో మీకు ఫీచర్స్ అనేవి అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడైతే మాత్రం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో దిస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే మార్నింగ్ తెచ్చిన తర్వాత కొంచెం వాడాను అనమాట, ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను రాత్రి 11కి షూట్ చేస్తున్నాను. బికాజ్ రాగానే ఇంకా నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, సో నాకు షూట్ చేయడం కుదరలేదు. అండ్ ఆల్సో మీకు కూడా క్విక్ రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను వాడాను. సో ఎస్, ఇప్పుడైతే మాత్రం దీన్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ సీ దిస్ బాక్స్ డూడ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నాకు ఓకే, వితౌట్ మచ్ blabbering, let's open this. So yes, this is my new mobile phone. Yes, so ఇందులో మీకు 2 కలర్స్ వచ్చాయి. ఒకటి ఆక్సిజన్ బ్లూ అండ్ ఇది వచ్చి గ్రేడియంట్ బ్లాక్. ఐ డోంట్ నో, యా దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బ్లాక్. అండ్ ఆక్సిజన్ బ్లూ అని ఒకటి వచ్చింది, అది నాకు మరీ చాలా డాస్లింగ్గా ఎలా అనిపించింది. సో నేను అది వద్దని చెప్పాను. సో ఫోన్ ఫీచర్స్కి వచ్చేస్తే కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీప్, ఎందుకంటే ముందే చెప్పాను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో నార్మల్ మెయిన్ ఫీచర్స్ వస్తే కనుక యూ విల్ హ్యావ్ 48 పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ మీకు బ్యాక్ వచ్చి యూ హ్యావ్ 3 లెన్స్ కెమెరా. సో 64 పిక్సెల్ రేర్ కెమెరా అండ్ 8+2 వస్తుంది ఇంకొకటి. సో కెమెరా స్పెసిఫికేషన్స్ అది. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ 8GB ఇంటర్నల్ మెమరీ అండ్ 128GB ఎక్స్టర్నల్ మెమరీ. ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ అండ్ ఓఎస్ వచ్చేటప్పటికి ఫన్ టచ్ 11. అమ్మయ్యా, ఫైనల్లీ గుర్తుపెట్టుకొని చెప్పాను అన్నీ, ఏం మర్చిపోకుండా తప్పులు చెప్పకుండా. సో దీస్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ దీస్ మొబైల్. బట్ మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఐ గివ్ యూ ద లింక్ ఆఫ్ ఇట్. అండ్ ఐ గాట్ వన్ బ్యాక్ కేస్, అందరు నార్మల్గా వచ్చేది కదా, సో బ్యాక్ కవర్ ఒకటి వచ్చింది. అండ్ చార్జర్.
ఇయర్ ఫోన్. సో ఇవి వచ్చాయన్నమాట నాతో, ఒక డబ్బా ఖాళీ. సో ఇయర్ ఫోన్స్ కూడా బాగుంది, బట్ నాకేంటంటే ఇలా వస్తే కొంచెం చెవులో నొప్పి వస్తుంది అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు. సో నాకు బడ్స్ ఉన్నది కావాలి. యాక్చువల్గా నాకు ఏ ఇయర్ ఫోన్స్ కూడా ఒక 1 month కానీ ఉండవు అనమాట. అదే మన గొప్పతనం, ఎందుకో నాకు కూడా తెలీదు. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడినా సరే అది పాడైపోతుంది. నాకు ఎప్పటి నుంచో ఎయిర్పాడ్స్ కొనుక్కోవాలని, కానీ నాకు ఇయర్ ఫోన్సే ఉండవు. ఎయిర్పాడ్స్ కొనుక్కుంటే అది ఏమొస్తుందా అని నాకు అదొక భయం. బట్ ఐ డెఫినెట్లీ చేంజ్ దిస్, ఎందుకంటే నాకు నిజంగా ఇయర్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ యా, సౌండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో సూపర్ చాలా చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ అయితే. నేను పెద్దగా ఎక్కువ సౌండ్ పెట్టుకొని అయితే వినను, బట్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ రియలీ వాంట్ లౌడ్ మ్యూజిక్, చాలా చాలా బాగుంది. అండ్ ఛార్జర్ కూడా మీకు 33 watts ఛార్జర్ అంట. నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు నాకు వితిన్ 1 hourలో నాకు ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకా ఐ హ్యావ్ ఫుల్ ఛార్జ్, ఆల్మోస్ట్ బాగానే ఉంది ఇప్పటికి కూడా. సో క్విక్ రివ్యూ అయితే అదనమాట. సౌండ్ క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది, ఛార్జింగ్ మీకు ఫాస్ట్గా ఎక్కుతుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది. అండ్ నాకు 2 బాగా నచ్చింది ఏంటంటే, ఈ ఫోన్లో అంటే నేను పెద్దగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ నాకు 2 బాగా నచ్చింది ఏంటి అంటే, ఒకటి పోడ్కాస్ట్కి వాడు సపరేట్గా ఫీచర్ ఇచ్చేస్తాడు. లైక్ మనకి ఇప్పుడు నార్మల్గా స్పాటిఫై, గూగుల్ అసిస్టెంట్ ఇలా ఎలా ఉంటుందో అలా వాడు పాడ్కాస్ట్కి కూడా ఇచ్చేసాడు అనమాట. ఐ షో యూ వెయిట్. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా పాడ్కాస్ట్ అని చెప్పి ఒకటి నాకు ఫీచర్ ఇచ్చాడు. సో నేను ఐఎమ్ ద పర్సన్ హూ లిసన్ టు పాడ్కాస్ట్ వెరీ మచ్. నాకు చాలా చాలా ఇష్టం పాడ్కాస్ట్ వింటాం. సో జనరల్గా నేనైతే స్పాటిఫైలో అలా వినేదాన్ని అనమాట, బట్ దిస్ ఫీచర్ ఇస్ రియలీ వెరీ గుడ్ ఫర్ మీ, బికాస్ నాకు నచ్చిన చాలా పాడ్కాస్ట్లు ఉన్నాయి దీంట్లో. అండ్ ఇంకొక ఫీచర్ నేను నచ్చిందంటే నాకు బాగా గూగుల్ లెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. అందులో వాడు స్పెసిఫిక్గా ఇచ్చిన ఫీచర్ ఏంటంటే, యూ కెన్ స్కాన్ ద ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీకు ఏదైనా ప్రొడక్ట్ దాంట్లో ఏమున్నాయి అని చూడాలనిపించింది ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని మీరు టచ్ చేయకుండా మీరు జస్ట్ ఆ ప్రోడక్ట్ని స్కాన్ చేసేస్తే మీకు ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో మరి ఆ ఫీచర్ ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఫీచర్ విచ్ ఐ లైక్ ద మోస్ట్. సో ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఈ 2 ఫీచర్స్ నాకు చాలా చాలా మంచిగా అనిపించాయి. That is a very quick review of my new mobile phone, but finally I'm very happy. So yes, this is my unboxing video. మీకు ఎలా అనిపించిందో అని చెప్పండి నా కమెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో అది కూడా నా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. సో నాకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నా అన్బాక్సింగ్ ఎలా అనిపించింది, అండ్ ఆల్సో నా మొబైల్ ఫోన్ ఎలా అనిపించింది అని మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లైటికల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకన్. అలానే ఈ వ్లాగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకేంటి, నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. 2 హ్యాండిల్స్ మన ఛానల్ కవర్ పేజ్ మీద ఉంటాయి. సో దిస్ ఇస్ ఫర్ టుడే, అంతే. So see you all in the next Tuesday. Bye bye. Take care.